అంటే ముదిరాజులు ఈ రాష్ట్రంలో లేరా? ముదిరాజు బిడ్డలు ఈ రాష్ట్రం బిడ్డలు కాదా? ఈ తెలంగాణ బిడ్డలు కాదా? రాష్ట్రంలో 14.1% జనాభా ఉన్న ముదిరాజ్ సమాజానికి ఒక ఎమ్మెల్సీ లేరు, ఒక ఎంపీ లేరు, ఒక కార్పొరేషన్ చైర్మన్ లేరు, ఒక కమిషన్ చైర్మన్ లేరు, ఒక అడ్వైజర్ కూడా లేరు. నాడు ముదిరాజులకు టికెట్ ఇచ్చాడా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి నేడు ఒక్కరికి కూడా కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేకపోతున్నాడు. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి కూడా తాము అర్హులము కాదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ముదిరాజులు. ముదిరాజులలో ఓట్ల జనాభా దామాషా ప్రకారం సగం జనాభా ముదిరాజులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ రంగంలో మంత్రులుగా ముఖ్యమైన స్థానాల్లో ముదిరాజులు మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. సునీత గారు ఒక కార్యకర్తగా 32 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం కలిగి ఒక క్రిమినల్ లాయర్ గా మహిళలకు ఎప్పటికప్పుడు యాక్టివ్ గా వాళ్ళను మైండ్ వాష్ చేస్తూ ఆమె ప్రెసిడెంట్ అయిన అనతి కాలంలోనే ఇంచుమించు 270 ధర్నాలు 1,40,000కు పైగా సభ్యత్వాలు చేసిన ఘనత సునీత గారికి దక్కింది. అయితే ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో సునీత గారు ఆమెకు సంబంధించిన పదవిని ఎర్రబెల్లి స్వర్ణ గారికి ఇచ్చారు కాబట్టి ఆ పదవిని సునీత గారికి ఇవ్వడం నిజంగా సమంజసం. పాత వాళ్ళ పాతర కొత్త వాళ్ళ జాతర జరుగుతుంటే మౌనంగా చూస్తూ పల్లె నుంచి ఢిల్లీ వరకు పాలిటిక్స్ అనుభవం కలిగి కూడా చిన్న పోస్ట్ అడిగినా ఏదో ఒక వంక, పెద్ద పోస్ట్ అడిగినా ఏదో ఒక వంకలు పెడుతూ మహిళలను చిన్న చూపు చూడడం చాలా తప్పు. పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని పదవులు అనేది ఇవ్వాలని నేను వినవిస్తున్నాను. మహిళలను గుర్తించి వారికి సంబంధించిన పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించండి.